Saimaa Awards. Yeah, I'm very excited to be here. Thank you so much for having me over. I think after the pandemic, this is the first big event we are attending, and it's so good to be back to normal and see people. Yeah, and I'm just excited to meet my friends, and let's see who wins tonight. Good luck to everybody. Thank you. How are you? Hi, I'm good. How are you doing? Saimaa Awards. Saima? Saimaa Awards గురించి. So, this is the third time I'm attending Saima, and I'm very, very excited. And I attended it yesterday also. And as you can see, I am wearing this beautiful gown, and it's very exciting to do your hair, makeup, and wear beautiful dresses after 2 years. So, yes, very After excited. pandemic, long time Saimaa Awards. Yeah, so that's why I'm very excited that red carpet is happening, and I had to attend it. Like, I couldn't miss it. So, yes, very excited and looking forward to the award function. Thank you. How are you? వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ. చూస్తుంటే బాలు గారిని మళ్ళీ మా కళ్ళలో చూసినట్టు థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ఈ సైమా అవార్డ్స్ టైంలో మాకు బాగా గుర్తొచ్చే పేరు అయితే బాలు గారు 100% మీ ఫీలింగ్. అంతేగా, నాకు కూడా అంతేగా. ప్రతి అవార్డ్ ఫంక్షన్లోనూ నాన్న ఉండేవారు అండ్ ఏదో ఒక అవార్డు రిసీవ్ చేసుకునేవారు. ఈసారి ఆయన లేరు, ఆయన తరఫున నేను తీసుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం ఇది ఇట్స్ సరియల్ అండి. ఇంతమంది అంటే రావడానికే కొంచెం భయంగానే ఉంది జనంలోకి, కానీ అన్ఫార్చునేట్ చేయాలి. ఎండమిక్ అంటున్నారు, తగ్గుతోంది, అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు అంటున్నారు. కాబట్టి హోప్ఫుల్లీ ఎంతైనా ఒక సెలబ్రేషన్ అన్నప్పుడు అందరూ కలిస్తే, ఒక ఫ్యామిలీగా అందరూ కలిస్తే బాగుంటుంది. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ బాలు గారు ఎప్పటికీ మా చెవుల్లో మారు మోగుతూనే ఉంటుంది. ఎందుకని తెలుగు మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి? తెలుగు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు ఆయన. మీరు నేను పుట్టి పెరిగింది మొత్తం తమిళనాడులో అండి. అన్ఫార్చునేట్లీ అందుకని నా వర్క్ అంతా అక్కడ ఉండిపోయింది. మా స్కూలింగ్ అంతా మొత్తం చెన్నైలో ఉండే దానివల్ల అక్కడే ఇండస్ట్రీలో నేను ప్రొడ్యూసర్ కావడం, తమిళ సినిమాలు చేయడం అన్నది అలవాటైపోయింది. కానీ బాలు గారిని ప్రతి ఒక్క కుటుంబంలో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా అట్లా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీరు భవిష్యత్తులో తెలుగుకి ఎలాంటి ఏం జరుగుతుందో చూద్దామండి. ఇప్పుడే పాడుతో తీయగా మొదలెట్టాను. సో దాని తర్వాత ఎలాగుంటుందో చూద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు నాన్నగారి పేరు చెడపకుండా ఉంటే చాలు. ఫస్ట్ అది చాలు. ప్రాజెక్టులు ఏమన్నాయి? ప్రస్తుతానికి పాడుతో తీయగా స్టార్ట్ అయిందండి. ఇంకా నాకు తమిళ్లోనే ప్రాజెక్ట్స్ అంటే ఉన్నాయి. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తమిళ మీద పెట్టబోతున్నారా, తెలుగు మీద? అట్లా ఏం లేదండి. వర్క్ ఎక్కడొస్తే అది చేయడమే. అది మనకి తమిళ్లోనే చేయాలి అన్నది ఏమీ కాదు. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను తమిళ సినిమాలు తీశాను. సింగింగ్ ఇప్పుడు తెలుగులో ఎక్కువ అయినది. చాలా తెలుగులో పాడాను. ఇప్పుడు అఖండ కూడా రిలీజ్ అయింది, దాంట్లో ఒక పాట పాడాను బాలయ్య బాబు గారికి. సో వేర్ ఎవర్ వర్క్స్ టేక్స్ మీ. ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటే హైదరాబాద్లో ఉంటాను, చెన్నైలో వర్క్ ఎక్కువ ఉంటే చెన్నైలో ఉంటాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాలు గారు లాగా మళ్ళీ మా కళ్ళకి మీరే కనపడాలి. థ్యాంక్ యూ అండి. హాయ్ మేడం. హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ప్లాంటేషన్ సైమా అవార్డ్స్ ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత 2 years తర్వాత వచ్చింది మళ్ళీ సైమా. అండ్ అందరూ ఒక రూఫ్ వెళ్ళి ಮತ್ತೆ వీఆర్ ఆల్రెడీ హియర్ అండ్ started chilling with each other, having conversations with each other. That's very special. And yeah, the entire industry is together. పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మీ ఫ్రెండ్స్ని అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ కలవబోతున్నారు. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది మీకు? See, I think we are trying to be very careful, and which is very important. We have to be, no matter how far we go, even if we think that COVID is no more, but it exists somewhere. So we got to be careful. We got to keep social distancing, and we have to get vaccinated. Most important thing. So I think everyone here is vaccinated and RT-PCR negative. So that's very important. So we need to be careful. తెలుగులో ఏ ప్రాజెక్ట్? Telugulo ఏ ప్రాజెక్ట్ లేదు. వెరీ బ్యాడ్ క్వశ్చన్. బట్ యా, Telugu I'm doing one project in Malayalam, one in Tamil, and 2-3 in Kannada. So I'm good. ఆల్ ది బెస్ట్. Thank you so much. హాయ్, ఫైన్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సైమా అవార్డ్స్? ఎక్సలెంట్. ఈసారి ఇండియాలో జరగడం చాలా సంతోషం. అది ప్రస్తుతం హైదరాబాద్లో జరగడం ఇంకా ఎక్కువ సంతోషం. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ స్ట్రగుల్ అండ్ ఆల్, ఇట్స్ అ గ్రేట్ స్ట్రగుల్ టు ఆర్గనైజ్ సచ్ అ థింగ్. దే హావ్ ఆర్గనైజ్డ్. ఇట్స్ ఎక్సలెంట్. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ మీరు మీట్ అవ్వడానికి కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. అవును. సైమా అవార్డ్స్ మీరు అందరూ మీట్ అవ్వబోతున్నారు. మీట్ అవడం మాత్రం కాదు, ఇంటి నుంచి బయట రావడమే కష్టం. 2 years తర్వాత ఇంటి నుంచి బయట వచ్చాము. బయట వచ్చినది ఇది ఒక పండగలాగా వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ అలా టైప్లో ఎప్పుడు చూపించారు? ఏం గుర్తొస్తాయి అంటే
అంటే మా జనరేషన్ మొత్తం మీరు పూర్తిగా గుర్తుపెట్టేస్తారు మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మీరు రావాలి, తొందరగా రావాలి, వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైమా అవార్డ్స్ ఎలా అనిపిస్తుంది చూస్తుంది? అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. Past 33 years I received so many awards from Malayalam, Tamil, but this is supposed to be something special because today I am getting an award for a Sanskrit movie. This is the 6th Sanskrit movie, fully Sanskrit, made in India. That's the thrilling. సార్ 1 minute. తెలుగులో మళ్ళీ మీరు ప్రాజెక్ట్ Telugu next project already done with Prabhas sir, Radheshyam, and next I am doing with Ravi Teja sir. హాయ్, ఐఎమ్ గుడ్. ఎలా అనిపిస్తుంది సైమా అవార్డ్స్? చాలా ఒక ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది ఇప్పుడు. లాంగ్ టైం తర్వాత చాలా మంది మీ కొలీగ్స్ కూడా కలవబోతున్నారు. అవును పాండమిక్ సిచ్యువేషన్లో చాలా గ్యాప్ వచ్చింది. అవును యా యాక్చువల్లీ అంటే యూజువలీ నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను, సో జస్ట్ దాట్ ఏంటి కోస్టార్స్ని కలుస్తాను, కానీ ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అందరినీ మీట్ చేయడానికి. నిన్నటికి ఈ రోజుకి చేంజ్ చేసి అనుకుంటున్నాను సైమా అవార్డ్స్ అంటే లైక్ నిన్న ఫంక్షన్ జరిగింది కదా, నేను రాలేదు నిన్న. యా ఎలా అనిపిస్తుంది మొత్తం అవార్డ్ ఫంక్షన్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. కొంచెం రిలాక్స్ అయ్యి అన్నీ చూసి ఎంజాయ్ చేద్దామని ఆ మూడ్లో వచ్చాను. సో తెలుగు ప్రాజెక్టులు ఏమున్నాయి? స్వాతి ముత్యం అని ఒక మూవీ చేస్తున్నాను విత్ సితారా. స్టాండప్ రాహుల్ అని ఒక మూవీ అప్ ఫర్ రిలీజ్. సో యా, థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్. హాయ్ మా. చాలా హ్యాపీగా సైమా అవార్డ్స్లో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత అందరినీ మీట్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? యా, ఎందుకంటే ఇదే మన జీవితం కదా. సో అలాంటిది ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే ఇంకంతకంటే ఆనందమే ఉంది. సో సైమా ఈజ్ లైక్ నాకు ఒక హోమ్ కమింగ్ లాగా. సో బిగినింగ్ నుంచి, ఎందుకంటే విష్ణు కానీ, తిరుమల్ కానీ, వీళ్ళందరూ దే ఆర్, మూర్తి కానీ, దే ఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. కిషోర్ కానీ, వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ నాకు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాన్సెప్ట్ చెప్పినప్పుడే ఐ వాజ్ సో థ్రిల్డ్ అనమాట. ఎందుకంటే ఆల్వేస్ వీ ఫీల్ ఒక ఫిల్మ్ఫేర్ తర్వాత మళ్ళీ సౌత్లో ఆ గ్లోరీ తీసుకొచ్చింది సైమా. సో నేను నా అదృష్టం ఏంటంటే అన్ని లాంగ్వేజ్లు చేయడం, అటు కన్నడ నుంచి సైమా ఒక నామినేట్ అవ్వడం, గెలవడం, తెలుగులో నామినేట్ అవ్వడం, గెలవడం. ఇంకా ఫ్యూచర్లో ఐ థింక్ తమిళ్ అండ్ మలయాళం కూడా తొందరలోనే, మలయాళం ఇప్పుడు చేయబోతున్నాను, తమిళ్ ఈసారి మంచి సినిమాలు చేస్తున్నాను. సో అన్ని లాంగ్వేజెస్లో తీసుకోవాలి సైమాలో. అట్ ద సేమ్ టైం 2019కి భరాట్ అనే సినిమాకి బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్కి నామినేట్ అయ్యి గెలవడం కూడా జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒక విధంగా సైమాలో అది హ్యాట్రిక్. ఒక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా తీసుకున్నాను, బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్ తీసుకున్నాను, ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ తీసుకున్నాను. నెక్స్ట్ సైమాలో బెస్ట్ యాక్టరే తీసుకోవాలి. ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లు ఉంటే అన్ని లాంగ్వేజెస్ మీ వాయిస్ సూట్ అవుతుంది అంటారు. అంటే నా అదృష్టం కూడా అది, నాన్నగారి వాయిస్. అట్ ద సేమ్ టైం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా చిన్నప్పుడే నేను మొదలెట్టడం, ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ చేసిన ఈ కెరియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. సో ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ వాయిస్ ఇచ్చాను, ఒక కమల్ హాసన్కి తప్ప. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి, సిల్వస్టర్ స్టాలిన్కి కూడా తెలుగులో చెప్పడం జరిగింది. సో నా అదృష్టం కూడా అది. అట్ ద సేమ్ టైం బ్లెస్డ్ విత్ ఏ గ్రేట్ వాయిస్. నాన్నగారు వాయిసే మళ్ళీ మా ముగ్గురు బ్రదర్స్కి అదొక పెద్ద బ్లెస్సింగ్. ఇప్పుడు నిజం చెప్పాలి సార్, స్క్రీన్ మీద అయితే చాలా సీరియస్గా కనపడతారు. సాయి కుమార్ గారికి ఆన్ స్క్రీన్ ఎప్పుడు కోపం అయితే రాదు, ఎక్కువ కోపం అయితే అవుతూనే ఉంటుంది. అది మళ్ళీ ద క్రెడిట్ గోస్ టు మదర్, లవ్ ఆల్. సో అన్నది అమ్మగారి సిద్ధాంతం. సో ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏమవుతుందంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ ఒక్కొక్కసారి డిస్టర్బ్ ఉండదు. చాలామంది నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. బట్ నా అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ జోవియల్ పర్సన్, వెరీ లైవ్లీ పర్సన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. జీవితాన్ని బాగా చూసిన వాడిని. సో ఏది దేనికి పొంగిపోవడాలు కానీ, ఇంకో ఏదో అయితే కృంగిపోవడాలు కానీ ఉండవు. ఒక విధంగా అదే నా సీక్రెట్ కూడా. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడు అయిపోయారు సార్, ఎలా అనిపిస్తుంది? యా, అదొక గ్రేట్ ఫీల్ అండి. ఎందుకంటే ఒక నెక్స్ట్ ఇయర్కి 50 ఏళ్ళ నా నట ప్రస్థానం. ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గర 47 ఇయర్స్, కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి మోర్ దెన్ 25 ఇయర్స్. సో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం, అలాగే నాకు టీవీ షోలు కూడా నన్ను బాగా దగ్గర చేశాయి. సో లైక్ యూ సెడ్, యా, అందరూ వాళ్ళ మనిషిగా అనుకుంటారు. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. I'm Gauri Nanda. I'm good. Yeah, Saima Awards first time earner. So I'm very glad to hear. Happy. Let's see. Hope for best. ఆఫ్టర్ లాంగ్ టైం
pandemic situation, your friends are going to get together almost. Yeah, 2 years and my first Simon, so I don't know. So let's see. And thank you. Hype Quotient is the best actor. Thank you so much. Thank you so How do you much. feel that? Yeah, it's a very pleasure to have worked with Biju Menon sir and Prithviraj sir. So I'm very excited and audience will accept my character Kandama. So I'm very happy now. Telugu ఏమైనా project? Yeah, Telugu is shooting progress soon. So I don't know details of that. So let's see. So all the best. Thank you so much. ఏం పిలవాలి సుందరి చిన్నమ్మ మలయాళ కుటీన్ ఏదైనా ఏమైనా పర్వాలేదు. కానీ ఏది పిలవాలన్నా మిమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటారు. ఏంటి? ఏ లాంగ్వేజ్లోనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అవునండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఒక మల్లు గర్ల్ తెలుగు రావడం అండ్ కమింగ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బికాజ్ నేను మలయాళీ ఫ్రెండ్స్ అందరూ విల్ సే యు ఆర్ నాట్ అ మల్లు గర్ల్ నౌ, యు ఆర్ అ తెలుగు గర్ల్. సో ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ కనెక్షన్. నేను ఫస్ట్ హీరోయిన్ ప్లేస్ తమిళ్, బట్ నేను ఇప్పుడు చాలా మూవీస్ చేసిన తెలుగు, బట్ ఐఎమ్ అ మల్లు గర్ల్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తలవి లాంటి పెద్ద ప్రాజెక్ట్ మీరు తీసుకుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. అంటే ఆ మూవీలో కంప్లీట్లీ ఇట్ ఈస్ కంకనా మ్యామ్స్ మూవీ, బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ పెద్ద మూవీలో ఒక మంచి క్యారెక్టర్ శశికళ లాగా ఒక మంచి క్యారెక్టర్ చేయడం, సీరియస్లీ సేయింగ్ ఇట్ విల్ బి ఆల్వేస్ అ మెమరబుల్ మూవీ ఫర్ మీ. సినిమా అవార్డ్స్ ఫస్ట్ టైం మీరు అటెండ్ అవుతున్నారు. దుబాయ్లో మిస్ అయినా సైమా అవార్డ్స్, ఎస్, దుబాయ్లో మిస్ అయినా అన్నారు, ఎలా అనిపిస్తుంది? ఏంటి నాకు ఈ అవార్డ్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ వస్తే అన్ని లాంగ్వేజ్ చూద్దాం. ఇట్స్ నాట్ ఇఫ్ యూ గో టు వన్స్ ఇప్పుడు ఒక మా టీవీ అవార్డ్స్ మేబీ మలయాళం ఏషియన్ అవార్డ్స్ అంటే ఓన్లీ అవర్ పీపుల్ విల్ బీ కమింగ్, బట్ ఇక్కడంటే అలా కాదండి, ఎవ్రీ వన్ విల్ బీ దేర్, ఆల్ ద లాంగ్వేజెస్, అండ్ ఐ కెన్ టాక్ ఆల్ ద లాంగ్వేజ్. లాస్ట్ క్వశ్చన్ మేడం, అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత చాలామంది గెట్ టుగెదర్ మీట్ అవుట్ మిస్ అయిపోయారు. ఇప్పుడు ఈ సైమా అవార్డ్స్లో అందరూ మీట్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది, సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో మీ ప్రాజెక్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అగంట ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కమింగ్ అప్. అలాగే ఆహాకి 3 రోజెస్ అనే వెబ్ సిరీ. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ మ్యామ్, హౌ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం? వెల్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ 2 years తర్వాత అందరినీ ఇప్పుడు కలుస్తున్నాం. అండ్ సైమా ఈ వర్షం హైదరాబాద్లో జరుగుతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ పర్ఫార్మింగ్. ఇది వచ్చేసి నాకు 4th or 5th year అనుకుంటా పర్ఫార్మెన్స్కి. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఈవెనింగ్. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. స్పష్టంగానా? కొంచెం మేనేజ్ చేసేస్తా. తెలుగులో ప్రాజెక్టులు ఏమున్నాయి? తెలుగులో వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మూవీ శివుడు అని వస్తుంది. సో ఎస్, అండ్ దాని తప్ప తమిళ్లో 2-3 movies ఉన్నాయి, అండ్ దర్ ఇస్ అ మూవీ ఇన్ మలయాళం ఆల్సో. సో ఎస్, హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ హిట్స్ ద థియేటర్స్ సూన్. లాస్ట్ 2 years నుంచి పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అంటే ఫ్రెండ్స్ కానీ గెట్ టుగెదర్ ఎప్పుడు మీట్ అవ్వలేదు. అవును, ఇప్పుడైతే మీకు సైమా అవార్డ్స్ ద్వారా ఈరోజు మీ ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ అందరూ మీట్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? వెల్, చాలా ఆనందంగా ఉంది బికాస్ 2 years ఎవరిని చూడలే, బయట ఎక్కువ పోలే. మధ్యలో ఆఫ్టర్ ద ఫస్ట్ లాక్డౌన్ వాజ్ ఓవర్, లైట్గా షూటింగ్ పోయాం, కానీ వెళ్ళి అవుట్ ఎవరిని కలవలేదు. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఈవినింగ్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. My name is Arman Malik and I'm very excited to be here at Saima. I'm nominated for my Telugu song Butta Bomma, and I just want to say thank you for listening to my song, giving it so much love. I hope I win the award tonight. Thank you. అందరికీ నమస్కారం. ఈ సైమా అవార్డ్స్లో నాన్నగారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ పాజిటివ్స్ ఇస్తున్నారు, అది స్వీకరించడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ద విన్నర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ. సైమా అవార్డ్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా అవుట్ సైడ్ ఇండియా జరుగుతూ ఉంటాయి. సో నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడే సైమా అవార్డ్స్ కూడా స్టార్ట్ అయింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఈవెంట్, నామినేటెడ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్. సో అంటే ఇంతకుముందు వేరే దేశాల్లో జరిగేది, ఇప్పుడు రైట్ నో ఇక్కడ అందరికీ దగ్గరలో అందరికీ అందుబాటులో జరుగుతుంది. So looking forward for a fabulous night. Thanks. So I'm here at Saima and this is my first time actually saying I've never attended. నేను ఎప్పుడు Saima అటెండ్ చేయట్లేదు అండ్ ఏం లాంగ్వేజ్లో మాట్లాడింగ్ డౌట్గా ఉంది. మలయాళంలో సంసారికనో తమిళ్లో పేసినమా లేదా తెలుగులో మాట్లాడడం నాకు తెలియదండి. I'm very happy to be part of this and ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో seeing all my family members and so happy and wishing all the awardees all the best and congratulations.
really excited to be here, and I'm rooting for everyone and really happy for everyone who wins, and the ones who don't, I'm sure they'll do it next time. Thank you. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. సో ఈరోజు సైమా 2019 and 20 అవార్డ్స్లో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో విన్నింగ్ అవార్డ్ ఫర్ అది ఏంటనేది ఇంకా నాకు చెప్పలేదు, లోపలికి వెళ్తే చెప్తారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ సైమా for consecutively for at least 2-3 years. So hope you guys will enjoy. I also performed, నేను డాన్స్ కూడా చేశాను. So looking forward to see your reaction for my performance. Thank you. Hello and good evening. SIMA 2021. So I think firstly I have to congratulate Vishnu and Brinda and the entire team of SIMA. 10 years ago they have been running a beautiful event, and it's nice that world situation ila undi. It's an international South Indian award kani ikkada Hyderabad lo cheyadam because of the situation, but I'm happy that it's here and I wish them all the very best for the coming years. And superb wishes to all the winners of yesterday and today. చాలా రోజులైంది ఇలా కలుసుకుని, అవార్డ్ షోకి వెళ్ళి లాస్ట్ టైం గుర్తు కూడా లేదు. సో అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. డ్రెస్అప్ పై రావటం యూనో బాగుంది, ఒక కొత్త ఎనర్జీ లాగా ఉంది. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఆల్ మై కొలీగ్స్ అండ్ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ వాచ్ ది అవార్డ్స్ అండ్ హ్యావ్ ఫన్, అండ్ ఐ హోప్ మీరందరూ కూడా యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా అండి సైమా అవార్డ్స్కి వచ్చుకున్నాము. నాన్న ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చుకున్నాను. వెరీ ఎక్సైటెడ్. అలా వైకుంఠపురంలో ఫిల్మ్కి విలన్కి నామినేట్ చేసుకున్నాను బెస్ట్ ఇంటర్నేషనల్ రోల్కి. వెయిటింగ్, చూద్దాం. అందరూ ఎంజాయ్ చేయండి, హ్యాపీ, మాస్క్ వేసుకోండి, సేఫ్టీగా ఉంటుంది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.